తెలంగాణ ఎంసెట్ 2026 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మాక్ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. మెసేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీకు మాక్ సీట్ అలాట్మెంట్ అనేది ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చింది ఏంటి అనేది మీకు క్లియర్గా ఇక్కడైతే మీకైతే చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మరి ఇందులో మెసేజ్లో మీకు ఏ కాలేజ్ వచ్చిందంటే సిబిఐటిలో ఈసీ అయితే రావడం జరిగింది వీళ్ళకి. అండ్ వీళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్ నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాలి అండ్ నెక్స్ట్ మీరు కూడా ఏం చేయాలో ఈ వీడియో చూసి మీరైతే తెలుసుకోవచ్చు. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు వాటిలో జాయిన్ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ మరి అప్డేట్ విషయానికి వస్తే వీళ్ళకి సీట్ అనేది ఎక్కడ వచ్చిందంటే సిబిఐటిలో ఈసీ బ్రాంచ్ అనేది రావడం జరిగింది. కానీ వీళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్లో సిబిఐటి ఈసీ బ్రాంచ్ అనేది ఎక్కడ ఉంది చూడండి. సిబిఐటి ఈసీ బ్రాంచ్ వచ్చేసి 21st సీరియల్ నెంబర్లో ఉందన్నమాట. అలా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది నెక్స్ట్ మీరు ఆప్షన్స్ పెట్టుకున్న లిస్ట్ మొత్తం పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పినట్లు మీరైతే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి సిబిఐటిలో ఈసీ వచ్చింది. అండ్ వీళ్ళకి ఇష్టమేన అనుకోండి, మీకు ఇష్టమేన అనుకోండి సిబిఐటిలో ఈసీ. అండ్ మీరు ఆప్షన్స్ అన్నీ కూడా ఇలానే ఉంచేసుకోండి. కాకపోతే దీనికంటే ముందున్న ఆప్షన్స్ నెక్స్ట్ దీనికంటే కింద ఉన్న ఆప్షన్స్ కూడా అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఆ ప్రయారిటీ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ లేదు ఇప్పుడు మాకు సిబిఐటిలో ఈసీ వచ్చింది కానీ ఇంట్రెస్ట్ లేదు, మాకు ఓయూలో సిఎస్సి వచ్చినా వెళ్తాం, లేదనుకుంటే గోకరాజు రంగరాజులో సిఎస్సి వచ్చినా వెళ్తాం, నెక్స్ట్ వచ్చేసి కేఎంఐటిలో సిఎస్సి వచ్చినా వెళ్తాం అనుకుంటే కనుక ఈ యొక్క 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓయూసిఈలో సిఎస్సి, గోకరాజు రంగరాజులో సిఎస్సి, కేఎంఐటిలో సిఎస్సి, ఈ 3 కూడా తీసుకొచ్చి మీరు ఏం చేయాలనుకుంటే సిబిఐటి కంటే ముందు పెట్టుకోవాలి. సిబిఐటి కంటే ముందు సిబిఐటి ఇక్కడ మీకు ఎక్కడ ఉంది చూడండి, 21st సీరియల్ నెంబర్లో ఉంది కదా, దీనికంటే ముందు పెట్టుకోవాలి. అప్పుడు 20 తర్వాత మీరు ఏం పెట్టుకుంటారు, ఓయూసిఈలో సిఎస్సి వచ్చినా వెళ్తాం అనుకుంటే అది ఇది ఏమవుతుంది అప్పుడు సీరియల్ నెంబర్ ఒకసారి చూడండి. సిబిఐటిలో ఈసీ 21st కదా, అప్పుడు 21st మీకు ఓయూసిఈలో సిఎస్సి అవుతుంది, ఉస్మాన్ యూనివర్సిటీ. నెక్స్ట్ 2022లో ఇది వచ్చేసి 22లో వచ్చేసి GRRR అంటే గోకరాజు రంగరాజులో సిఎస్సి వచ్చిన వెళ్తారు. అప్పుడు 22 ఆప్షన్ పెట్టుకోవాలి. 23 ఏం చెప్పాను మీకు, కేఎంఐటిలో ఈ సిఎస్సి వచ్చిన వెళ్తారు. ఈసీ ఇంట్రెస్ట్ లేదనుకుంటే మీరు ఈ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత దీని కింద మళ్ళీ సిబిఐటి ఈసీ మిగతా ఆప్షన్స్ అన్ని కంటిన్యూ చేసుకోవాలి. మీకు ఏవైతే వస్తే వెళ్తాం అనుకుంటున్నారో అవి మాత్రం పెట్టుకోవాలి. అంతేగాని ఉన్నాయి పెట్టమన్నారని చెప్పేసి పెట్టుకోవడమను నెక్స్ట్ రేపు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడేదానికంటే ముందే యొక్క ప్రయారిటీ అనేది మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాదు మాకు సిబిఐటిలో ఈసీ వచ్చింది, మాకు ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళిపోతాం అనుకుంటే కనుక మీ ఆప్షన్స్ అన్ని కూడా అలానే ఉంచుకోండి. ప్రయారిటీ అనేది చేంజ్ చేయకండి. ఏమన్నా చేంజ్ చేశారనుకోండి కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకుండా మీకు వచ్చిన సీట్ అయితే పోతుంది. ఒక్కొక్కసారి మీకు మాక్ సీట్లో వచ్చిన సీటే మీకు ఫైనల్ సీట్ కూడా అవ్వచ్చు. ఎవరు చేంజెస్ కరెక్ట్గా చేసుకోకపోతే మీ ర్యాంక్కి వస్తుందంటే కనుక మీకు ఖచ్చితంగా ఇందులో సీట్ అయితే వస్తుంది. కొంచెం రావట్లేదు, కట్ ఆఫ్ పెరుగుతుంది తగ్గుతుంది కనుక ఏమన్నా జరిగిందనుకోండి ఈ యొక్క సీటు కూడా రాదనమాట. నెక్స్ట్ వేరే కాలేజీలో మీకైతే అలాట్ అయితే అవుతుంది. మీరు పెట్టుకున్న ప్రయారిటీ అనేది ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలియదు కదా, అలా మీరు కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోవాలి. కట్ ఆఫ్ చెక్ చేసుకోకుండా ఈ యొక్క ప్రయారిటీ కనుక మీరు చేంజ్ చేసుకోకపోతే మీకు తర్వాత ఇబ్బంది పడతారు. ఇది వచ్చేసి మీకు 10th మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఫైనల్ అయితే అవుతుందన్నమాట. రౌండ్ 1 సంబంధించి 10th అయితే మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఈలోగా మీరు ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నా కూడా మీరైతే ఇప్పుడే చేసుకోవాలి. సీట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ ఆప్షన్స్ అనేవి మళ్ళీ యాడ్ చేసుకోవడం, అవి ఉన్నవన్నీ కూడా యాడ్ చేసుకోవడం అంటే ఉన్న కాలేజ్ అన్ని యాడ్ చేస్తారు, ఎవరైనా చేస్తారు. కాకపోతే పెట్టుకునే ఆర్డర్ వచ్చేసి మీకు ప్రయారిటీ ఆర్డర్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మాక్ సీట్లో సీట్ రాని వాళ్ళ విషయానికి చెప్తున్నాను. అండ్ ఎవరికైతే ఇంకేమన్నా గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలంటే కనుక ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే మెసేజ్ చేయండి. 8179406281కి మెసేజ్ చేయండి. మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ పెడతాను. మీకు గైడెన్స్ కావాలంటే తీసుకోండి. లేదు మాకు ఎలా వచ్చినా ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తే వచ్చింది, లేదంటే లేదు మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం ఎందుకంటే అది మీ ఇష్టం. అది మీకేమన్నా మంచిగా ఇప్పుడు ఏమన్నా సీట్ మిస్ అయినా లేదనుకుంటే ఇప్పుడు సీట్ వచ్చినా చేంజెస్ ఎలా చేసుకోవాలి,
అది ఆప్షన్స్ ప్రయారిటీ అంతా ఓకేనా కాదా అని చెప్పేసి మీకు గైడెన్స్ కావాలన్నా, లేదు మాకు సీట్ రాలేదు, ఆప్షన్స్ అనేవి ఇంకా బెటర్గా ఎలా పెట్టుకోవాలి, ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి మీరు చెప్పండి, అలా చేసుకుంటామంటే కనుక మీరు ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేదనుకుంటే అది మీ ఇష్టం అనమాట. నెక్స్ట్ మీరు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ వరకు వెయిట్ చేస్తే తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మార్క్ సీట్లో వచ్చిన సీటే వస్తుందా, లేదనుకుంటే ఏమన్నా చేంజెస్ జరుగుతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయాల్సిందే. అండ్ వచ్చిన వెంటనే నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ ఏ అప్డేట్ వచ్చినా కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే గైస్, థ్యాంక్ యూ.